హలో రాజ్ మ్యూజిక్ లైవ్ అండి. ఓకే అండి, లైన్లో ఉండండి, కనెక్ట్ చేస్తాను. ఓకే సార్. సో అయితే ఇప్పుడు మనకు టాపిక్ కాకుండా కాలర్కి ఇష్టం ఉన్న సాంగ్ కావచ్చు, డైలాగ్ కావచ్చు, లేదా మిమిక్రీ కానీ చేయొచ్చు అనమాట. సో అలా మీరైతే 3 ఆప్షన్స్లో ఏ చూస్ చేసుకుంటారు? సరే, నేను మిమిక్రీ చేస్తాను. ఓకే, చేయండి. సరే. Hi, Cordelia. Sweetheart, Dairy Milk, Petticoat, ice cream chocolate, pasta, శుభ మధ్యాహ్నం ప్రియ గారు. ఎలా ఉన్నారు? ప్రియ గారు, నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీకోసం ఒక పాట నేను పిలిపిస్తున్నాను. ఓకే, ఏం పాట పాడండి? ఓకేనండి. ఓకే, పాడండి. అందంగా చూసి అందంగా చూసి నా చిన్ని వల్ల నా చిన్ని శ్రీకరగానే కలిసేది మొత్తంగా నేను చూస్తుంటే అర్థంలో నేను చూస్తున్నట్టు ఉంది. సూపర్, చాలా బాగా మిమిక్రీ చేశారు. మిమిక్రీ చేస్తూ సాంగ్ కూడా పాడారు అనమాట. సార్ నాకు తెలిసి ఇది దివ్య మిమిక్రీ చేశారు కదా మీరు కదా? పర్లేదా, బాగానే వచ్చిందా? బాగా చేశారు. అయితే ఏం గెస్ట్ చేశారు కరెక్టేనా, లేదంటే మీరు వేరే వాయిస్ ఏదైనా మిమిక్రీ చేశారా? గెస్ట్ చేస్తుంది కరెక్టే. మీరు కరెక్టేనా? ఎస్ ఎస్. 100% ఒక ఎంత వచ్చి ఉంటుంది? ఆల్మోస్ట్ మీరు 80% రీచ్ అయ్యారు. 80% రీచ్ అయ్యాను. అవును. చెప్పండి సార్, చెప్పండి. లైన్లో ఉన్నా. నెక్స్ట్. ఓకే ఓకే సార్. నేను మీరు మిమిక్రీ చేస్తున్నారు, దివ్య వాయిస్ చేస్తున్నారు అని చెప్పి ఫస్ట్లోనే గుర్తుపట్టేసాను, నాకు తెలిసిపోయింది అనమాట. సో మీరు 80% ఏంటి, ఆల్మోస్ట్ ఇంకా దింపేశారు. అవునా గారు, మీరు మమ్మల్ని ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మేము మరెన్నో మిమిక్రీ ఆర్టిస్టులు తీసుకొచ్చి మీ ముందు పరుస్తామని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారు. చేస్తున్నారు. ఇదేవర్దా? వేణు గారా? కాదా? నేను మీరు మాట్లాడుతాను. మీలో ఎవరు పోటీస్తారో నుంచి మాట్లాడుతున్నాను. ఇది వేణు గారి వాయిస్ అనుకుంటున్నా. ఇది ఓకే, అంటే ఇప్పుడు కాలర్స్ లో ఎవరైనా చేస్తున్నారేమో అనుకున్నా. సో నాగార్జున గారితో చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకొకరికి చేయండి, గుర్తుపడతా. హలో 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 హలో, వచ్చేస్తుంటారు అందరం ఎదురు చూడాలి కదా. కొంచెం డిఫికల్ట్ గానే ఉందండి, నాకు గుర్తుపట్టలేదు నేను. ఉండాలండి. అవునా, కళాపోషణ ఉండాలా? ఓకే, చెప్పండి మీరే. ఇది ఎవరి వాయిస్? రావుగోపాలరావు. ఓకే ఓకే. సో మీరు ప్రెసెంట్ ఎవరైతే ట్రైనింగ్ లో ఉన్నారో వాళ్ళు చెప్తే గుర్తుపట్టిస్తాం కదా. ఇంకోటి ట్రై చేస్తా. నా ఫేవరెట్ హీరో ఎవరో చెప్తా, ఆయన వాయిస్ చేస్తారా? ట్రై చేస్తా. అల్లు అర్జున్ వాయిస్ చేయండి. అల్లు అర్జున్ వాయిస్? అవును. ఓకే, ఇప్పుడు నేను నువ్వు నేను. ఓకే ఓకే. పిల్ల, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా, కానీ నువ్వు నా మనసును అర్థం చేసుకోకపోతే ఎలా?
నా మనసులో ఏముందో నీకు తెలియకపోతే ఎలా చెప్పు. నేను శ్రీలయ్య ద్వారా నీకు తెలియజేస్తున్నాను కదా, రాజనీతి కదా. అవునా? ఏమన్నా లేదండి, అల్లు అర్జున్ వాయిస్ అస్సలు రాలేదు. సో నేనైతే ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేశాను, నేను తోపేస్తున్నారా అంటారు కదా, సో ఆ డైలాగ్ ఎక్కువ వైరల్ చేస్తున్నారు అనమాట. అది చెప్తారేమో. లేకపోతే ఇంకోటి తీసుకుచూద్దాం ఏదంటే సరైనోడు మూవీ నుంచి. ఓకే. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలా, మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలా, మేడ్ ఇన్ చైనా పగిలిపోలా. ఇది చోట పెట్టుకోవాలంటే దమ్ము కన్నులు చూస్తావా చూస్తావా చాలా. బట్ ఏం ట్రై చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవేస్ నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మరో కాల్ రెడీగా ఉన్నారు. హలో. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ వేణు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం, సూపర్గా ఉన్నాను. లంచ్ చేశారా? చేశాను మేడం. ఓకే, అయితే ఇవాళ మనము కాల్కి సాంగ్ అయినా పాడొచ్చు, లేదా మిమిక్రీ చేయొచ్చు, డైలాగ్ అయినా చెప్పొచ్చు అనేసి మనం టాపిక్ అయితే తీసుకోవాలి అనమాట. సో వాళ్ళ ఆప్షన్ వాళ్ళకి నచ్చి చేయొచ్చు. ఏమంటారా? అదేంటంటే నేను నటిస్తున్నా మేడం, జీవితంలో నటిస్తున్నా, జీవితాన్ని నటిస్తున్నా, మానసిక ఆలోచనలు నటిస్తున్నా, వ్యక్తిత్వాన్ని నటిస్తున్నా. సో అవి మనశ్శాంతినివ్వు. నటించవచ్చు కానీ నాకు మనశ్శాంతినివ్వు. చూసారా, పాటలు పాడుతుంటాయి కదా, అది కూడా నటన. వేరే వాళ్ళని చూసి అనుకరిస్తున్నా, మనం ఒరిజినల్గా వాడాలి, అది మనశ్శాంతిని ఇస్తుందండి. అట్లా నా బాధ. అది సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఆగండి మేడం, పాట పాడాలి. అయితే నటిస్తా కానీ మనశ్శాంతిని ఇవ్వదు, కానీ ఇప్పుడు పాట పాడుతుంది, ఇది నటనే, నా మనశ్శాంతి ఇవ్వదు, అయినా పాడుతున్నా. సరే పాడండి. నువ్వంటే నా ఆరో ప్రాణం, లాలించు ఇల్లాలిగా దేవి, పాలించు నారానిగా, ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా, లాలించు నీరానిగా దేవి, పాలించు నా పాటగా, నీ చిరునవ్వేనా. ఇలాంటి నటనలు వస్తాయి మేడం, ఈ మనశ్శాంతిని ఇవ్వదు. సూపర్ అండి, చాలా బాగా. అయితే ఇప్పుడు ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగాను అనమాట, విన్నారా? వినలేదు మేడం, అడగండి. ఓకే, ఆ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, బాగా పండిన మామిడి పళ్ళను కొట్టడానికి సరైన కాలం ఏంటి? ఇది క్వశ్చన్. అర్థం కాలేదు. ఏంటి బాగా పండిన మామిడి పళ్ళు? బాగా పండిన మామిడి పళ్ళను కోయటానికి సరైన కాలం ఏంటి? మామిడి పళ్ళు ఎండాకాలం. ఎండాకాలమా? ఇది ఇంటెలిజెంట్ క్వశ్చన్ కాదు, ఫన్నీ క్వశ్చన్. బాగా పండిన మామిడి పళ్ళు తినడానికి మంచి కాలం ఎండాకాలమే మేడం. వానాకాలం కావచ్చు. వానాకాలమా? వానాకాలం వచ్చిన తర్వాత ఉంటాయా బాగా పండిన పళ్ళు? ఉండవు, కానీ అప్పుడే కదా దొరకనేది, అప్పుడే కదా, అందుకే తినేది మంచి టైం అనుకుంటున్నా. అవునా? ఓకే అండి, ఇంట్రెస్ట్ ట్రై చేశారు కదా, సో థ్యాంక్ యూ. నేను ఆన్సర్ ఏంటి అనేది లాస్ట్ లో చెప్తా, వెయిట్ చేయండి. ఇప్పుడైతే సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ వాచ్.